కాల్మనీ కోటేశ్వరరావు నుంచి కాపాడాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ వడ్డీ వ్యాపారంతో కుటుంబాలను కూల్చివేస్తూ కాల్మనీ దందా చేస్తున్న కండలేరు సబ్స్టేషన్ లైన్మెన్ కోటేశ్వరరావు నుంచి తమ కుటుంబాన్ని కాపాడాలని మనుబోలు అంబేద్కర్ నగర్కు చెందిన చీళ్ల అంకమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్త శివకుమార్ ఆర్ఈఓ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ నందు ఉద్యోగం చేస్తున్నారని, అయితే మా కుటుంబ అవసరాల కోసం మళ్లీ కోటేశ్వరరావు వద్ద 2 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నామని, ఈ బాకీ నిమిత్తం మా పేరున ఎస్బీఐ గూడూరు నందు 9 లక్షల రూపాయలను, సైదాపురం మండలం చాగండ సిండికేట్ బ్యాంక్ నందు 11 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నారని, మాకు 1 రూపాయి కూడా ఇవ్వకుండా మేము ఎప్పుడు లోన్ వస్తుందా అని ఎదురు చూస్తుంటే మాకు ఎలాంటి సమాచారం లేకుండా తమ అకౌంట్లో వేసుకుని మోసం చేశారన్నారు. మేము అడిగితే బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ కోటేశ్వరరావుపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. నమస్కారం సార్, నా పేరు చీర్ల అంకమ్మ, నా భర్త పేరు చీర్ల శివకుమార్. గూడూరు విద్యుత్ శాఖలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు సార్. మా అవసరాల కొరకు మేము మళ్ళీ కోటేశ్వరరావు వద్ద 2 లక్షల అప్పుగా తీసుకున్నాం సార్. అది అసలు వడ్డీ కలిపి 6 లక్షలు వేసాడు సార్. అది 10 రూపాయలు వడ్డీ సార్. అది అడిగితే మేము మా దగ్గర లోన్ పెట్టించాడు సార్. ఎస్బీఐలో లోను, చాగనంలో లోన్ పెట్టించాడు సార్. లోన్ పెట్టించి మాకు ఇస్తానని చెప్పి ఆశ పెట్టి తర్వాత మేము అడిగితే ఇస్తాను అని చెప్పి అట్టే కొంతకాలం చేశారు సార్. మేము అడిగిన మీరే మాకు ఇవ్వాలని చెప్పి మళ్ళీ మా మీద కోర్టులో కేసు వేసారు సార్. సార్. అందువల్ల మేము పోలీసులు కూడా ఆశ్రయించడం జరిగింది. అక్కడ కూడా ఇట్లాగా మేము పెట్టిన కేసు ఒకటైతే అక్కడ విచారణ జరిగింది ఇంకో కేసు సార్. అందువల్ల మాకు మా డబ్బులు లేదు సార్. మా దగ్గర చాలా డబ్బులు ఇట్లాగే తీసుకున్నాడు సార్. 10 రూపాయల వడ్డీ లెక్కన తీసుకున్నాడు సార్. నాకు 2 పిల్లలు సార్, ఒక పాప ఒక బాబు సార్. మాకు ఇప్పుడు జీతం కూడా ఏం రావట్లేదు సార్. నెలకు 4,600 వస్తుంది సార్. వాడి టార్గెట్ మళ్ళీ కొట్టేశారు. టార్గెట్ అర్జున్ లేదు సార్. ఇట్లా ఎంతమందో అతని దగ్గర మోసపోయి ఉన్నారు. అందులో మేము కానీ ఒకరం సార్. నా భర్త దగ్గర ఇట్లా మోసం చేసుకొని మా డబ్బులంతా తీసేసుకున్నాడు. దగ్గర సిమ్ములు, ఆధారు, ఏటీఎం కార్డులు, పాన్ కార్డులు మొత్తం తీసుకున్నాడు సార్. నెల్లూరుకి వెళ్ళి కూడా ఎస్పీ దగ్గర కూడా కేసు వేసింది సార్. కంప్లైంట్ ఇచ్చాను సార్. అది తీసుకుని మనుగోలు పంపించారు సార్. ఇక్కడ కూడా వచ్చాను సార్. అక్కడ దారాలు విచారించి మేము పెట్టిన కేసు ఒకటైతే విచారణ జరిగింది ఇంకోటి సార్. అక్కడ నాకు న్యాయం జరగలేదు సార్. అందువల్ల నేను ప్రెస్ని కలవటం జరిగింది సార్. మాకు న్యాయం జరిగేటట్టు మీరే చేయాలి సార్.